Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.5 లో second problem solve చేయాలి. Given linear equation n by 2 minus 3n by 4 plus 5n by 6 ఈక్వల్ టు 21. వేరియబుల్స్ అన్నీ కూడా మనకి ఒకే చోటనే ఉన్నాయమ్మా. సో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఎల్సిఎం 2, 4, 6కి 2 1s 2 2s 2 3s 2 1s 3 అలానే వస్తుంది, అంటే 3 అవుతుంది, 3 వస్తుంది లాస్ట్లో. 2 2s 4, 4 3s 12. ఎల్సిఎం 12 అయింది. సో 12 ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం, ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు 21. 2 1s 2 6, 4 1s 4 3s, 6 1s 6 2s, 6n మైనస్ 9n ప్లస్ 10n. 12ని రైట్ సైడ్ పంపించేస్తాను. 21 ఇంటూ 12. 10 ప్లస్ 6 ఈజ్ 16n మైనస్ 9n ఈక్వల్ టు 21తో 12ని 2 4 21, 2 5 2 252. 16లో నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది. 7n నాన్న ఇక్కడ క్యాన్సిల్ అవుతుందన్న ఈజీగా. ఓకే, అలానే పెట్టేసుకోండి. 21 ఇంటూ 12. 7ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. 7 1s 7 3s ఈజీగా క్యాన్సిల్ అవుతుంది కదా, అందుకు. 3 12s ఆర్ 12 3s 36 ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. The required solution is n equal to 36. ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.